హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం స్విట్జర్లాండ్ అందాలను చూసి ఫిదా అయిపోతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, మన భారతదేశంలో కూడా ఒక స్విట్జర్లాండ్ ఉంది. ఇది విని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మన భారతదేశంలో తూర్పు స్విట్జర్లాండ్ అని పిలువబడే ఒక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రానికి ఉన్న ప్రకృతి అందాలు, పర్వతాలు, మనోహరమైన లోయలు ఇవన్నీ చూస్తే మీరు నిజంగానే విదేశాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎలాంటి రాష్ట్రం అంటే, ఇక్కడ ఉన్న కొన్ని గ్రామాల్లో ప్రజలు భారత్లో భోజనం చేస్తారు, కానీ వారి పడక గదులు మయన్మార్లో ఉంటాయి. అవును, ఇది ఎలా అనేది ఈ వీడియోలో వివరిస్తాను. ఈ రాష్ట్రంలోని కొన్ని వివాహాలలో మీరు చాలా ప్రత్యేకమైన మరియు కొత్త సాంప్రదాయాలను చూడగలరు. అంతేకాకుండా ఈ రాష్ట్ర పండుగలు మరియు సాంప్రదాయాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు ఇక్కడ మాత్రమే దొరుకుతాయని చెబుతారు. ఇది మాత్రమే కాదు, ఈ రాష్ట్రం గురించి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, పదండి భారతదేశంలోని ఒక అందమైన రాష్ట్రానికి వెళ్దాం. దాని పేరే నాగాలాండ్. ఇది వింతైన విషయాలతో నిండి ఉంది. మరి అవేంటో తెలుసుకునే ముందు మా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నాగాలాండ్ను ఒకప్పుడు తూర్పు స్విట్జర్లాండ్ అని పిలిచేవారు. దానికి కారణం ఏమిటంటే, అది సహజంగా చాలా అందంగా ఉండడం, సూర్యాస్తమయం మరియు సూర్యోదయాన్ని చూడడం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ప్రత్యేకమైనది. డిసెంబర్ 1, 1963న నాగాలాండ్ భారత గణతంత్ర రాజ్యంలో 16వ రాష్ట్రంగా అవతరించింది. ఈ రాష్ట్రానికి తూర్పున మయన్మార్, ఉత్తరాన అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన అస్సాం మరియు దక్షిణాన మణిపూర్ చుట్టబడి ఉంది. వాస్తవానికి ప్రస్తుతం నాగాలాండ్లో ప్రతి గ్రామంలో కనీసం ఒక్క చర్చ్ అయినా ఉంది. దీనికి కారణం 20వ శతాబ్దం చివరి నాటికి ఇక్కడ 90% మంది ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అంతేకాకుండా నాగాలాండ్ వివిధ భాషలు, విభిన్న కథలు, నృత్యం మరియు సంగీతంతో భారతదేశంతో అనుసంధానించబడిన తెగలకు ప్రసిద్ధి చెందింది. మిత్రులారా, అక్కడ కొన్ని గ్రామాల్లో ప్రజలు ఆహారం భారతదేశంలో తింటారు, కానీ వారి బెడ్రూమ్ మయన్మార్లో ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం. ఫ్రెండ్స్, నాగాలాండ్లో లోగ్వా అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ప్రజలు భారతదేశంలో ఆహారం తిని మయన్మార్లో నిద్రపోతారు. ఇది మాత్రమే కాదు, ఈ గ్రామంలోని ప్రత్యేక విషయం ఏమిటంటే, ఇక్కడ నివసించే ప్రజలకు 2 దేశాలలో నివసించే హక్కు ఉంది. నిజానికి భారతదేశం మయన్మార్ సరిహద్దు లోగ్వా గ్రామం మధ్యలో నుండి వెళుతుంది. ఇక్కడ నివసించే ప్రజలు ఈ 2 దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి ఇదే కారణం. ఈ 2 దేశాలలో ఓటు వేయడమే కాకుండా ఈ ప్రజలు తమ జీవనోపాధి కోసం కూడా పనిచేయవచ్చు. ఈ గ్రామం కోన్వాక్ నాగ తెగకు నిలయం. స్వేచ్ఛా ఉద్యమ పాలనలో లోగ్వాలో నివసించే ప్రజలు వీసా మరియు పాస్పోర్ట్ లేకుండా సరిహద్దు దాటుతారు. ఈ ప్రజలు 16 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించవచ్చు. లోగ్వాను ఇప్పటికీ స్థానిక భాషలో ఆంగ్ అని పిలువబడే రాజు పాలిస్తున్నాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, అతనికి 1 లేదా 2 కాదు, 60 మంది భార్యలు ఉన్నారు. ఆంగ్ ఇల్లు సగం భారతదేశంలో ఉంటుంది మరియు మరొక భాగం మయన్మార్లో ఉంటుంది. ఆంగ్ మొత్తం గ్రామంపై నియంత్రణ కలిగి ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, మయన్మార్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో విస్తరించి ఉన్న కునాంగ్లోని 60 గ్రామాలను ఆంగ్ పాలిస్తాడు. దీనితో పాటు నాగాలాండ్లోని కొన్ని వివాహాలలో ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన సాంప్రదాయాలు కూడా కనిపిస్తాయి. వాస్తవానికి అవి వారి తెగల సంస్కృతులు మరియు సాంప్రదాయ ఆచారాలకు సంబంధించినవి. ఇక్కడ వివిధ తెగల మధ్య వివాహాలు ఆచారాలతో ముడిపడి ఉన్నాయి. అతిపెద్ద విషయం ఏమిటంటే, ఇక్కడ వరుడు కట్నమిచ్చి వధువు ధరను నిర్ణయిస్తాడు. అవును, నాగాలాండ్లోని కొన్ని తెగలలో కట్నం తీసుకునే సాంప్రదాయం లేదు, కానీ వరుడు వధువు కుటుంబానికి కొంత మొత్తాన్ని లేదా బహుమతిని ఇవ్వాలి. దీనిని వధువు ధర అంటారు. అంటే వధువు కుటుంబం తమ కుమార్తెను గౌరవిస్తున్నానని మరియు ఆమెను బాగా చూసుకుంటుందని చూపించాలి. మరోవైపు వివాహానికి ముందు అమ్మాయి అనుమతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అమ్మాయి వివాహానికి సిద్ధంగా లేకపోతే వివాహం బలవంతంగా జరగదు. ఇది మాత్రమే కాదు, అమ్మాయి నమ్మకాన్ని గెలుచుకోవడానికి అబ్బాయి ఒక పరీక్ష రాయాలి. అడవులకు వెళ్ళి తన ధైర్యాన్ని చూపించాలి మరియు తనకు కాబోయే భార్యను ఆకట్టుకోవాలి. దీనితో పాటు కొన్ని తెగలలో వివాహానికి ముందు అబ్బాయి మరియు అమ్మాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొంతకాలం కలిసి జీవించడానికి అనుమతి పొందుతారు. దీనిని లివ్ ఇన్ రిలేషన్షిప్ అని కూడా పిలుస్తారు. అయితే వివాహం సరిగ్గా జరగకపోతే దానిని రద్దు చేయవచ్చు. అలాగే వారు ఒకరితో ఒకరు సంతోషంగా ఉండలేరని భావిస్తే వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. మిత్రులారా, మీరు భారతదేశంలో నాగ ప్రజలను గుర్తించాలనుకుంటే వారి ప్రకాశవంతమైన దుస్తులు, సంక్లిష్టమైన పూసల పని మరియు నైపుణ్యం కలిగిన వెదురుతో చేసే చేతి పనుల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. వారి వారసత్వాన్ని గర్వంగా ప్రదర్శించే అనేక పండుగలు కూడా ఉన్నాయి. వారి దుస్తులు వారిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తాయి. ఇవన్నీ ఆచారాలు మరియు పండుగలను ప్రభావితం చేస్తాయి.
సాధారణంగా ఇక్కడి ప్రజలు సుక్రు లేదా మేకేలా అని పిలువబడే ప్రత్యేక శాలువాను ధరిస్తారు. ఈ శాలువ చేతితో నేసిన పత్తితో తయారు చేయబడింది మరియు దానిపై ప్రకాశవంతమైన రత్నాల నమూనాలు ఉంటాయి. ఇది వారి తెగ మరియు సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది. మహిళలకు కూడా కరో అని పిలువబడే పెట్టికోట్ లాంటి దుస్తులు మరియు మేకేలా శాలువా ఉంటాయి. మేకేలా దుస్తులను రంగురంగుల నమూనాలు మరియు డిజైన్లతో అలంకరిస్తారు. నాగాలాండ్లో పురుషులు మరియు మహిళలు ఇద్దరు నెక్లెస్లు, బ్రాస్లెట్లు మరియు చెవిపోగులు వంటి వివిధ రకాల ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. నాగాలాండ్ పండుగలు మరియు వేడుకలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10 వరకు నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ జరుపుకుంటారు. దీనిని పండుగల పండుగ అని పిలుస్తారు. నాగాలాండ్లోని హార్న్బిల్ ఫెస్టివల్ ఈశాన్యంలో అతిపెద్ద సాంస్కృతిక ఆకర్షణ. ఈ ఫెస్టివల్ నాగ వారసత్వం మరియు సాంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. ఇది కళా సంస్కృతిని రక్షించడానికి, పునరుద్ధరించడానికి, నిర్వహించడానికి మరియు ప్రోత్సహించడానికి జరిపే ఒక పండుగ. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 7 వరకు కోహిమా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగా హెరిటేజ్ విలేజ్లో జరుపుకుంటారు. నాగాలాండ్లోని అన్ని తెగలు ఇందులో పాల్గొంటాయి. ఈ పండుగ యొక్క ఉద్దేశం నాగాలాండ్ యొక్క గొప్ప సంస్కృతిని పునరుద్ధరించడం, రక్షించడం మరియు ప్రతి మూలకు వ్యాపించేలా చేయడం. దీనితో పాటు మిత్రులారా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాగాలాండ్ యొక్క బుట్ జోలోకియాను ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా గుర్తించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, అస్సామీలో బూట్ జల్కా అంటే భూటన్ మిరపకాయ అని అర్థం. కానీ కొంతమంది దీనిని దయ్యం మిరపకాయ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ. నాగాలాండ్ ఆహారం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు వెదురు రెమ్మలు, పక్షి గుడ్లు, అడవి పంది, కుక్క మాంసం మరియు ఎర్రచీమల చట్నీ కూడా తింటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక ఆసక్తికరమైన సాంప్రదాయం ఏమిటంటే పచ్చబొట్టు సాంప్రదాయం. నాగతెకకు పచ్చబొట్లు వేయించుకునే సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా యోధులకు ఈ పచ్చబొట్టు వారి ధైర్యం మరియు విజయానికి చిహ్నం. అవును, ఈ ప్రజలలో ప్రకాశవంతమైన ఎరుపు రంగులో నేసే ఉత్తమ నాగా దుస్తులను కూడా మీరు చూస్తారు. దానిలో ప్రకాశవంతమైన డిజైన్లు మరియు నమూనాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి దీనిని రాష్ట్ర సామాజిక చిహ్నంగా ఉపయోగిస్తారు. నాగాలాండ్ రాజధాని కోహిమా ఈశాన్య భారతదేశంలోని అద్భుతమైన కొండల మధ్యలో ఉంది. సహజ సౌందర్యం మరియు రంగురంగుల సాంస్కృతిక వారసత్వంతో పాటు ఈ ప్రదేశం యొక్క అనేక కథలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కోహిమా నగరం 2వ ప్రపంచ యుద్ధంలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా 1944 ఏప్రిల్ 4 నుండి జూన్ 22 వరకు ఇక్కడ జరిగిన ఘోరమైన యుద్ధమే కోహిమా యుద్ధం. దీన్ని చాలామంది చరిత్రకారులచే స్టాలిన్ గ్రాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. ఈ యుద్ధం ఆగ్నేషియాలో జపాన్ దళాలతో జరిగిన సంఘర్షణలో ఒక మలుపుగా నిలిచింది. ఈ సంఘర్షణ యొక్క అవశేషాలను కోహిమా యుద్ధ శ్మశాన వాటిక మరియు యుద్ధ స్మారక చిహ్నంలో చూడవచ్చు. మర్మమైన జుకౌ లోయ కోహిమా నుండి కొద్ది దూరంలోనే ఉంది. దీనిని భూమిపై స్వర్గం అని పిలుస్తారు. 2400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ పచ్చని లోయ దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది అనేక రకాల కాలానుగుణ పువ్వులతో అలంకరించబడుతుంది. జుకౌ పచ్చదనం మధ్య ట్రెక్కింగ్ చాలా సరదాగా ఉంటుంది. ప్రతి మలుపులోనూ కొండలు మరియు జలపాతాల ఉత్కంఠభరితమైన దృశ్యాలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రమ్మని పిలిచేలా ఉంటుంది. అంతేకాకుండా నాగాలాండ్లో తప్పక సందర్శించాల్సిన కొన్ని నగరాలు కూడా ఉన్నాయి. దిమాపూర్ పర్యాటకులకు గొప్ప ప్రదేశం. నాగపట్నం నాగాలాండ్లోని ఒక చారిత్రాత్మక నగరం మరియు ఈ రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పర్యాటకులు విమానం మరియు రోడ్డు మార్గాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. నిజంగా ఇది చాలా అందమైన నగరం. మీరు జంతువులపై ఆసక్తి కలిగి ఉంటే మరియు పక్షులను ఇష్టపడితే మీరు నాగాలాండ్లోని జోగో పక్షి అభయారణ్యాన్ని తప్పక సందర్శించాలి. ఈ పక్షి అభయారణ్యం జున్ బొటోకు దగ్గరగా ఉంటుంది. ఈ అందమైన పక్షి అభయారణ్యంలో మీరు అనేక జాతుల పక్షులను చూడవచ్చు. మీరు ఇక్కడ అంతరించిపోతున్న పక్షులను కూడా చూడవచ్చు, కానీ అవి వేసవిలో వలస పక్షులుగా ఇక్కడికి వస్తాయి. కానీ ఫ్రెండ్స్, మీరు తప్పక చూడవలసిన ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏమిటంటే రంగపహాడ్ అభయారణ్యం. పర్యాటకులు ఈ అభయారణ్యంలో వన్యప్రాణులను మరియు అందమైన పక్షులను చూడవచ్చు. ఈ ప్రదేశం ఇది దీమాపూర్లో కూడా ఉంది. నాగాలాండ్ గురించి ఈ అందమైన మరియు ప్రత్యేకమైన విషయాలు మీకు నచ్చి ఉంటాయని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.